రైట్. ఇక మిగతా డీటెయిల్స్లోకి వెళ్తే ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు యూరియా కష్టాలు కర్షకుల గుండెల్లో అశాంతిని రాజేస్తున్నాయి. విరామం లేకున్నటువంటి ఉధృతంగా పడుతున్నటువంటి వాన మిగిల్చినటువంటి విపత్తు అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది. భారీ వర్షం ఫలితంగా తీవ్ర వరద పోటుకు కొన్ని చోట్ల పత్తి, కంది, పెసర, మినుము, మొక్కజొన్న, మిర్చి, వేరుశెనగ తదితర పంటలు పూర్తిగా తడిచిపెట్టుకుపోయాయి. అప్పుడే నాట్లు వేసినటువంటి దశలో ఉన్న వరి వరదకు కొట్టుకుపోయింది. నదులు, చెరువులు, కాల్వలు బ్యాక్వర్డ్ వాటర్ కారణంగా ఇంకొన్ని చోట్ల చేలల్లో రోజుల తరబడి నిలుస్తున్న నీటితో పచ్చని పంటలు నల్లగా మారిపోయాయి. మరికొన్ని చోట్ల వర్షం కారణంగా పంటలకు తెగుళ్లు అంటుకున్నాయి. పూత దశలో ఉన్నటువంటి పత్తి, పెసర, మొక్కజొన్న పంటలకు ఖాతా నిలుస్తుందన్న నమ్మకం లేదు. కొన్ని వేల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వేలు లక్షల్లో పెట్టినటువంటి పెట్టుబడి రెక్కల కష్టం మట్టిపాలైందని, మిత్తికి తెచ్చినటువంటి అప్పులు మెడకు చుట్టుకుంటున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వరదకు పొలాలు, చేలగేట్లు కొట్టుకుపోయి ఎక్కడికక్కడ భారీగా ఇసుక మేటలు వేయడంతో అదంతా తొలగించడం అదనపు భారమేనని, ఇది తమకు భారీ నష్టమేనని ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు యూరియా కష్టాలు ఈ జన్మకు కడతేరుతాయా అని కర్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రైట్. నాగర్ కర్నూలు నుంచి దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శంకరాచారి సిద్ధంగా ఉన్నారు. శంకరాచారి, చెప్పండి, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఏంటి అసలు ఎట్లా ఉంది పరిస్థితి? వర్షం ఎలా ఉంది, అలాగే మిగతా ఏమైనా సమస్యలు ఉన్నాయి అక్కడ? సురేష్, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు రైతులకు తిప్పలు తప్పడం లేదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా అంటే వర్షాలు ఒకవైపు పడతా ఉన్నాయి, రాత్రి సమయంలో వర్షం పడతా ఉంది, ఉదయం సమయంలో కూడా అప్పుడప్పుడు వర్షం పడుతుంది. ఈ యూరియా కోసం పంటలకు యూరియా పెట్టుకోవడానికి రైతులు పిఎస్సిఎస్ ల వద్దకు సంబంధిత ఎక్కడైతే ఆగ్రో సెంటర్ ఉన్నాయో అక్కడికి వస్తా ఉన్నారు. అయితే అక్కడికి వచ్చినప్పుడు లైన్ లో నిలబడతా ఉన్నారు. అయితే చాలీసాలను యూరియా వస్తా ఉంది. అది టోకెన్లు ఇస్తామని చెప్పేస్తే యూరియా కోసం లైన్ లో నిలబడ్డప్పుడు ఆ వర్షం పడ్డప్పుడు ఈ రైతులంతా కూడా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ క్యూలో నిలబడాలంటే లైన్ తప్పుతుందని చెప్పేసి కొంతమంది రైతులు వర్షాల్లో సైతం నిలబడాల్సినటువంటి దుర్భర పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు. ఇది ఒకటే కాకుండా ముఖ్యంగా ఈ రోజు చూసినట్టయితే కొంత యూరియా వచ్చిందంటే నాగర్ కర్నూలు జిల్లాలోని చాలా పిఎస్సిఎస్ కేంద్రాల్లో కొంత రోజుల నుంచి కూడా యూరియా అంటే సమృద్ధిగా లేదు, కొంత మాత్రమే ఇస్తా ఉన్నారు. ఈ కల్వకుర్తి సెంటర్ లాంటి పిఎస్సిఎస్ లో అయితే 10 రోజుల నుంచి యూరియా దొరకలేదు. అయితే ఈ రోజు వచ్చిందన్న సమాచారం మేరకు రైతులు ఒకేసారి చాలా మంది కూడా రావడంతో వాళ్ళకు ఇచ్చే ప్రయత్నంలో మధ్యలో వర్షం పడతా ఉంది, వాళ్ళ క్యూ లైన్లు పోతా ఉన్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే నాగర్ కర్నూలు సంబంధించి అక్కడ పిఎస్సిఎస్ సంబంధించి ఉదయమే చాలా మంది కూడా రైతులు అక్కడికి వచ్చారు. దాదాపుగా ఆ క్యూలో నిలబడ్డటువంటి రైతులకు సాయంత్రం వరకు రెండు సంచులు అంటే 2 యూరియా సంచులు ఇస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే సాయంత్రము ఇప్పుడు కొద్దిసేపటి క్రితం సర్వర్ పనిచేయట్లేదని చెప్పేసి మళ్ళీ రైతులు రేపు రావాలని చెప్పేసి రైతులు ఎందుకు రోజు మాకు ఈ పరిస్థితి అని అడిగేసరికి వాళ్ళకు టోకెన్లు ఇచ్చి మళ్ళీ రేపు రమ్మని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఒక నాగర్ కర్నూలు, కల్వకుర్తి కాకుండా తాడూరుతో పాటు తెలకపల్లి, ఇటు వచ్చేస్తే రంగారెడ్డి జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం కర్తాల్, ఆమన్గల్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. నిజంగా కూడా కర్తాల్ పరిస్థితి చూస్తే ఉదయం నుంచి కూడా చాలా మంది రైతులు క్యూలో నిలబడ్డటువంటి పిఎస్సిఎస్ దగ్గర, పిఎస్సిఎస్ సబ్ కేంద్రం దగ్గర కూడా నిలబడ్డటువంటి పరిస్థితి కనిపించింది. తర్వాత ఏదైతే ఆగ్రో సేవా కేంద్రాలు ఉన్నాయో అక్కడ కూడా రైతులు క్యూలో నిలబడ్డటువంటి పరిస్థితి కనిపించింది. చాలా రోజుల నుంచి కూడా తిరుగుతున్నప్పటికీ మాకు క్యూ లైన్ వచ్చేసరికి ఏదో ఒకటి సర్వర్ ప్రాబ్లం అంటారు, లేదంటే అయిపోయిందని చెప్తారు, రేపు రమ్మని చెప్తారు, ఇలా తిరగలేకపోతున్నామని చెప్పేసి ఏకంగా కడుపు మండినటువంటి రైతులు 2 రోజుల క్రితం ఈ కర్తాల్ వద్ద శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పైన కూడా ధర్నా దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే నిన్న తెలకపల్లిలో జరిగినటువంటి ఇదే నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో జరిగినటువంటి చాలా మంది రైతులు యూరియా ఇస్తున్నారనే సమాచారం మేరకు వస్తే అక్కడ ఎక్కడ చూసినా గానీ పోలీసుల ప్రొటెక్షన్ల మధ్యలో యూరియా పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. యూరియా ఒకటే కాదు, టోకెన్లు ఇవ్వాలన్నా కానీ ఖచ్చితంగా పోలీసుల సమక్షంలోనే, పోలీసుల ప్రొటెక్షన్ లోనే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మేము రైతులు ఏమన్నా అంటే దొంగలమా, మమ్మల్ని ఇబ్బంది పెట్టి క్యూలో నిలబెట్టి పోలీసుల మధ్యలో పోలీసులతో తిట్టిస్తూ మాకు టోకెన్లు ఇస్తున్నారని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న చాలా బ్యాగులు అంటే 700 బస్తాలు వస్తే కేవలం 500 బ్యాగులు మాత్రమే రైతులకు ఇచ్చారని చెప్పేసి చాలా మంది రైతులు కూడా తెలకపల్లి వద్ద గొడవ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. 200 బ్యాగులు అంత కింద అంటే ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి నిలదీయడంతో అక్కడ కొంత గొడవగా మారింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
కలుగజేసుకొని రైతులను ఎక్కువ మాట్లాడొద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు అయితే మొత్తంగా ఎక్కడ ఏ కేంద్ర సభలో చూసినా కానీ రైతులైతే బార్లు తీరినటువంటి పరిస్థితి కనిపించింది సురేష్.